YM6 న్యూస్ కి స్వాగతం. YM6 న్యూస్ ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వివిధ దేశాల నుండి కైట్ ప్రేమికులు అందమైన పతంగులతో హైదరాబాద్ నగర వాసులను ఉత్తేజపరుస్తారు. సాంస్కృతిక శాఖ కళాకారులు కైట్ ప్రేమికులను తెలంగాణ పాటలతో ఎంతో ఉత్తేజపరిచారు. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, సాంస్కృతిక శాఖ చైర్మన్ డాక్టర్ వెన్నెల గద్దర్లు హాజరై తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రజలకు వివరిస్తారు. వివిధ దేశాల నుండి వేలాది మంది కైట్ ప్రేమికులు మైదానంలో పతంగుల పండుగలో పాల్గొన్నారు. రకాల స్వీట్స్ టేస్ట్ చేసి అన్నారు. 1500 రకాల స్వీట్స్ అంటే హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ. అంటే అన్ని మతాల వాళ్ళు, అన్ని భాషల వాళ్ళు, అన్ని రాష్ట్రాల వాళ్ళు, ఇలా గుజరాత్ అయినా, మహారాష్ట్ర అయినా, మలయాళీ అయినా, కన్నడ అయినా, పంజాబ్ అయినా, అంటే అన్ని రాష్ట్రాల కూడా తమ వంతు వాళ్ళ వంటకాలు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి లక్షలాది ప్రజలకు రుచి చూపించే కార్యక్రమం చేయగలిగింది. వాస్తవంగా ఈ కైట్ ఫెస్టివల్ అంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తామని విద్య ఎక్కేది. ఆ పద్ధతి అంటే 7 కట్ అయిపోయేది. మాంజా కట్టేది. అదే ఒక గొప్ప మంచి వాతావరణం. ఈనాడు ఆ కైట్ అంటే పద్ధతులని గ్రామాలు కనపడుతుంది. ప్రభుత్వ పరంగా చేస్తున్న ఇక్కడ మాత్రమే మనకు పద్ధతులు కనపడుతుంది. చాలా చోట్ల పద్ధతి తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయినాయంటే టీవీలు, సినిమాలు, వాట్సాప్లు కారణంగా అంటే మన కల్చర్, మన సంస్కృతి అనేది కనుమరుగైతా ఉంది. అందుకనే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున మన కళని, మన కల్చర్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ఆటపాటలని, మన యొక్క అలవాట్లని కూడా అంటే కాపాడుకోవాలని ఆలోచనతోటి దాని పెద్ద ఎత్తున ఈ యొక్క మైదానంలో ఈ యొక్క కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ డిపార్ట్మెంట్ లక్షలాది మంది వస్తూ ఉన్నారు. అట్లాగే విద్య కాదు, ఇతర దేశాల నుంచి కూడా సుమారుగా ఐ థింక్ 19 దేశాలు, ఇండోనేషియా, స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, కెనడా, కాంబోడియా, థాయిలాండ్, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, మలేషియా, ఇటలీ, దక్షిణాఫ్రికా, జపాన్, ట్యునీషియా, పోలాండ్, సింగపూర్, ఉక్రెయిన్, ఫ్రాన్స్ అంటే ఇట్లా ఇన్ని దేశాల నుంచి కూడా రంగురంగుల పథకాలు, మా చిన్న పథకాలు ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి మీటర్లు కాదు 100 మీటర్లు ఒక్కొక్క పథకం ఎగురుతా ఉంది. అంటే హైదరాబాద్ ఎక్కడ చూసినా కనబడే పడతాము. అంటే మన అనాదిగా వస్తున్నటువంటి ఈ సాంప్రదాయాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు ఎందుకంటే లైఫ్ ఈజ్ వెరీ ప్రీషియస్ అండ్ ఆల్సో లైఫ్ ఈజ్ టూ షార్ట్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. పునర్జన్మ ఉందో నాకు తెలియదు, నమ్మను కూడా. మరి పునర్జన్మ సార్థకత కావాలంటే ఎంతసేపు తిరుగుడు, సంపాదన, మనకు, మన పిల్లలకు, మనవలకు సంపాదించడం కాకుండా మన జీవితం సార్థకత కావాలంటే మరి ఇవన్నీ కూడా మన అనాదిగా 1000 సంవత్సరాలు వస్తున్న వీటన్నిటిలో కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజున ఈ కల్చర్ అనేది ధ్వంసమైంది. అందుకనే ఎన్నో అనర్థాల మూలం మన కల్చర్ అంటే అన్ని రకాల ఆహారపరమైన కావచ్చు, ఆరోగ్యపరమైన కావచ్చు, వివిధ రకాల ఆలోచన కారణంగా. అందుకని మళ్ళీ మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడుకోబట్టే దాన్ని పెద్ద ఎత్తున ఇవన్నీ చేసే కార్యక్రమం చేస్తాను. ముఖ్యంగా మరి ఇతర వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు దశాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నారు. మరి వీళ్ళందరూ పూర్తిగా దీనిలో లీనమై ఈ యొక్క పండుగను అంటే గ్రాండ్ సక్సెస్ చేయడానికి మీరందరూ కూడా మీ వంతు పాత్ర పోషించదు. దీని తర్వాత మళ్ళీ స్టాక్ తిరిగి అన్ని కూడా టేస్ట్ చేస్తూ అవసరమైన అన్ని ప్యాక్ చేసుకోకపోతాం.
चलो ఆయన యాక్టర్ అన్న, ఆయన తీసుకోవాలన్నా. ఆయన యాక్టర్ అంట, పంజాబ్ యాక్టర్ అంట. चलो ఆహార పండుగని 5 పండుగల పేరిట ఈ వేదిక మీద ఏర్పాటు చేయాలని గౌరవ మంత్రివర్యులు ఆదేశించిన మేరకు డైరెక్టర్ ఆఫ్ సాంస్కృతిక పర్యాటక రంగంలో ఒక అత్యంత అద్భుతమైన విప్లవాత్మక పరిణామాలు వస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఆ క్రమంలోనే ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు ఈ ప్రతిష్టాత్మక పరేడ్ గ్రౌండ్స్ లో తెలంగాణ తెలుగు జాతి గర్వించదగిన
గౌరవ మంత్రివర్యులు జ్యోతి ప్రకాశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. అలాగే ఇతర గౌరవ అతిథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. సో ఇంత అత్యద్భుతమైన ప్రాంగణంలో మనకి ఒక మంచి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా అత్యద్భుతంగా ఏర్పాటు చేసుకుని ఈ 3 రోజుల పాటు మనం ఇక్కడ ఈ కల్చర్ ఫెస్టివల్లో పాల్పంచుకొని ఇక్కడ స్వీట్స్ ని ఆస్వాదించి సంక్రాంతి పండుగని